ఉల్లిపొరక గుడ్డు అండి. ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ విధంగా అయితే ఇప్పుడు సీజన్‌లో బాగా వస్తది కదా! ఇలా అయితే ట్రై చేయండి. సైడ్‌కి అయితే పండు మిరపకాయ పచ్చడి పెట్టుకొని, ఇలా సైడ్ డిష్ లాగా ఉల్లిపొరక గుడ్డు తింటే చాలా కమ్మగా సూపర్ టేస్టీగా ఉంటదండి. ఇలా అయితే ఆమ్లెట్ లాగా అయింది. దీనికైతే తగినంత ఉప్పు, కారం అయితే లాస్ట్‌లో వేసేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అంటే ఒక్కసారి అయితే చూసేయండి. 2 ఉల్లిపొరక కట్టలండి, 3 గుడ్డులైతే తీసుకున్నాననమాట. ఈ ఉల్లిపొరక గుడ్డులున్నాయి చూసారా? ఆ ఉల్లి కాడలతో సహా మొత్తం అంటే ఉల్లిగడ్డ కూడా ఉంది కదా! అవి కూడా కట్ చేసుకోవాలండి. వేస్ట్ చేయకూడదు. అంటే అవి ఉల్లిగడ్డ చిన్న ఉల్లిపాయలు కదా! ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఉప్పు, పసుపు, జీలకర్ర ఇవన్నీ ఒకటేసారి వేసుకొని ఒక్కసారి కలుపుకొని తర్వాతకైతే మనం ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న ఉల్లిపొరకనైతే ఈ విధంగా వేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో అయితే వేయించుకోవాలి. ఆ తర్వాతకి మనము ముందుగా ఈ 3 కోడిగుడ్లను తీసుకున్నాం కదా! ఒక గిన్నెలోకి తీసుకొని అన్నీ ఒకటే దాంట్లో కచ్చపచ్చగా కలుపుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి పోస్తే ఏమైద్దంటే అక్కడే ఆగిపోతది. ఇలా పోసుకున్నామనుకో ఉల్లిపొరకకి మొత్తం పట్టేస్తదన్నట్టు ఆమ్లెట్ టైప్ లాగా బావుంటదనమాట. ఒకటే దగ్గర ఉండకుండా. ఇలా అయితే మొత్తం ఈ మిశ్రమాన్ని మంచిగా ఆమ్లెట్ లాగా ఇలా వెడల్పుగా అనుకోవాలనమాట. ఒక దగ్గరే పడిపోయింది కదా! మొత్తానికైతే రెడీ అయిపోయింది. చూసేయండి ఉల్లిపొరక గుడ్డు అండి.